నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఈ రోజులలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. సర్పంచ్గా ఓడిపోయాడు అని ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒకరు, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితులలో కుటుంబంతో సహా కలిసి ఆత్మహత్య చేసుకున్నారని మరొకరు, తల్లి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిందని ఆ బాధని తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిండని ఒకరు. ఇలా ప్రతి సంఘటనను చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది, చాలా బాధేస్తూ ఉంది. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలుగా చాలామంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా అధైర్యానికి లోనైపోయి ధైర్యాన్ని కోల్పోయి ఎవరూ ఉండలేదు కదా. మరి ఎందుకు నువ్వు ఈ చిన్న విషయం గురించి ఇంతగా ఆలోచిస్తూ మదనపడుతూ బాధపడుతూ కూర్చుంటున్నావు? ఇవన్నీ ఎలక్షన్స్లో గెలవడము ఓడడం అనేది ఎప్పుడు కూడా అసలు నీ చేతులలో ఉండదు. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి తన చేతుల్లో ఉన్నదాని గురించి ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడే ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. మరి నీ చేతుల్లో లేనిది జరగాలని కోరుకున్నావు, జరగలేదు, జరిగిపోయింది అనుకొని వదిలేసేయాలి. కానీ దాని గురించి అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ఎలక్షన్స్ అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి, కానీ జీవితం మాత్రం ఒకేసారి కదా. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.